హాయ్ అండి, అందరికీ నమస్కారం. తులారాశి వారి ఇంట్లో ఈ యొక్క దేవత తిరుగుతూ ఉంది. ఈ దేవత యొక్క కటాక్షం ఎప్పటి నుంచో మీ మీద, అలాగే మీ ఇంటిల్లపాది మీద ఉంది. కానీ మీరు మాత్రం ఆ దేవతని గుర్తించలేరు. అలాగే ఫిబ్రవరి 12 మాఘ పౌర్ణమి తర్వాత మీరు అతిపెద్ద గుడ్ న్యూస్ అనేది వినబోతున్నారు. తులారాశి వారికి జరిగే అతిపెద్ద గుడ్ న్యూస్ ఏంటి అన్ని విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా తులారాశి వారి గురించి తెలుసుకుందాం. జ్యోతిష చక్రంలో తులారాశి 7వ రాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఈ తులారాశి వారికి చెందుతాయి. ఈ రాశి వారి అధిపతి శుక్రుడు. జ్యోతిష శాస్త్రం ప్రకారం తులారాశి వారు అలంకార ప్రియుడు. ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో ముందుంటారు. మీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు. అదేవిధంగా తులారాశి వారు తమ జీవితంలో అత్యున్నతమైన స్థానాలను అధిరోహిస్తారు. ఈ రాశుల పుట్టినటువంటి వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. తమ జీవితంలో ఎదురయ్యే అపజయాలకు కుంగిపోకుండా అత్యంత నేర్పుతో, ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాలను సాధిస్తారు. ఆనందంగా ఉండడం, స్థిరత్వంగా ఉండటం, వాత్సల్యం కలిగి ఉండటం, దృఢత్వం కలిగి ఉండటం ఈ రాశి వారి లక్షణాలు. తులారాశి వారు మంచి ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు. చూడడానికి అందంగా ఉండటమే కాకుండా ఇతరులను వీరిని చూడగానే వారి యొక్క కష్టాలను వీరితో పంచుకుంటారు. తులారాశి వారు మిత్రత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని చాకచల్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే ఈ తులారాశి వారు చాలా ప్రశాంతంగా, సౌమ్యంగా స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారికి తమ శక్తి సామర్థ్యాలు బాగా తెలుసు. వీరు చేయాలనుకున్న పని విషయంలో దృఢ నిశ్చయంతో ఉంటారు. కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఏమాత్రం వెనుకాడరు. ముఖ్యంగా తులారాశి వారు క్రమశిక్షణను ఇష్టపడతారు. ఏ విషయంలోనూ నిర్లక్ష్యంగా ఉండరు. అలాగే మీరు ప్రతి పనిని హృదయపూర్వకంగా చేస్తారు. అలాగే ఎవరికైనా సహాయం చేయవలసి వస్తే ముందుంటారు. అలాగే ఈ తులారాశి వారు దయాదాన గుణంగా కలిగి ఉంటారు. ఎవరినైనా కానీ వీరిని విశ్వసించినా కూడా మంచి ఫలితాలు పొందుతారు. ఈ రాశి వారికి నచ్చిన వ్యక్తులు తమ పట్ల అపరాధం చేస్తే వారిని క్షమించే గుణం కలిగి ఉంటారు. వీరి యొక్క అభిప్రాయాన్ని మార్చుకుంటకు ఎవరికీ సాధ్యం కాదు. తులారాశి వారు మాట తీరులో మృదువుగా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు. అలాగే ఇతరులతో కలిసి తమ పనిని పూర్తి చేసుకోగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. వీరికి మంచి కార్యాచరణ శక్తి ఉంటుంది. అనుకున్నది సాధించే వరకు నిద్రపోరు. సాధించడానికి ఎంత కష్టమైనా పడే మనస్తత్వం వీరికి ఉంటుంది. అలాగే తులారాశిలో పుట్టిన వారు అందరినీ ప్రేమిస్తారు. వీరిది మంచి మనస్తత్వం అని చెప్పుకోవచ్చు. తులారాశిలో పుట్టిన వారికి సహనం చాలా ఎక్కువ. 12 రాశిలో కల్లా సహనం ఎక్కువగా కలిగిన రాశి ఏదైనా ఉందంటే అది తులారాశి వారు మాత్రమే. ఈ యొక్క గుణం వలన మీరు చాలా ప్రత్యేకంగా అందరికీ నచ్చేలా కనిపిస్తూ ఉంటారు. ఎలాంటి సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. అందరికీ నచ్చుతారు. అలాగే ఈ తులారాశి వారు ఎవరైతే ఉన్నారో వారు కష్టాలను వదిలేసి పారిపోయే రకం కాదు. చుట్టాలకైనా, స్నేహితులకైనా, కొంచెం పరిచయం ఉన్నవారికైనా ఏదైనా సమస్య వస్తే వారికి వెన్నుదన్నుగా ఉంటారు. ఒక్కసారి ఎప్పుడైనా వీరికి చిన్న సహాయం చేసే వారిని మాత్రం జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. మోసం చెయ్యాలని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలోచించరు. అలాగే
మీరు మోసపోరు కూడా. వీరిని మోసం చేయడం ఎవరి వలన కాదు. నీతో స్నేహంగా ఉండే వారి మీద, వీరిని గౌరవించే వారి పట్ల ఎంతో విధేయంగా ఉంటారు. ఎదుటి వారి ఇస్తున్న మర్యాదని కాపాడుకోవడానికి జాగ్రత్తలు పడుతూ ఉంటారు. చాలా ప్రశాంతంగా సౌమ్య స్వభావాన్ని కలిగి ఉంటారు. ఏ రోజు వారు గొడవలకు కాలు దువ్వే రకం కాదు. తులారాశి వారు అదృష్ట రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6, అదృష్టం వారం గురువారం. ఈ రాశి వారికి జీవితం చిన్నప్పటి నుంచి చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే మీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశం ఉంటుంది. మంచితనం, ధన సంపాదన, స్వంతిల్లు నిర్మించుకోవడం జరుగుతుంది. ఇక తులారాశి వారి ఇంట్లో ఎప్పటి నుంచో ఈ దేవత మీ గృహంలోనే ఉంది. కానీ మీరు ఆ దేవతను గుర్తించట్లేదు. ఒకవేళ మీరు గమనించి ఉంటే గత 3 సంవత్సరాల నుంచి మీ ఇంట్లో మీతో పాటు జరిగిన కొన్ని ప్రమాదాలు ఏవైనా ఉన్నాయి అంటే అవి తృతీయలో తప్పి ఉంటాయి. దానికి కారణం ఎవరు కాదు, అది కేవలం ఆ దేవత అనుగ్రహంతోనే మీకు ఆ కారణం అనేది కలిగింది. ఎందుకు అంటే ఆ దేవత ఎప్పుడు మిమ్మల్ని కాపాడుతుంది కాబట్టి మీరు చాలాసార్లు చూసే ఉంటారు. కొన్ని పనులు మిమ్మల్ని కంప్లీట్గా ఇబ్బంది పెడుతున్న సమయంలో మీరు వాటి నుండి త్రుటిలో తప్పించుకుంటారు. ప్రమాదాల నుంచి కూడా మీరు చిన్న చిన్న దెబ్బలతో బయటపడుతూ ఉంటారు. ఇవన్నీ ఇలా ఎందుకు జరుగుతున్నాయంటే ఆ దేవత మిమ్మల్ని ఎల్లప్పుడూ రక్షిస్తుందని అర్థం. అప్పుడు ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది, అలాగే మీరు ఆ దేవతని ఏ విధంగా గుర్తించగలరు, ఇవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు కూడా ప్రతి ఒక్క మనిషికి కులదైవం అనేది ఉంటుంది. కానీ ఈ రోజుల్లో ఎవరికి కూడా వారి గురించి ఏమాత్రం కూడా అవగాహన అనేది ఉండడం లేదు. ఎప్పుడైతే మీ ఇంట్లో ఉన్న పెద్దవారు మనకి చాలా చక్కగా మన ఊళ్ళో ఎక్కడైతే మనము ఉండేవాళ్ళమో అక్కడే ఇంటి కులదైవానికి సంబంధించిన విషయాలను మనకు చెప్పారు. అప్పుడే ఈ జనరేషన్లో ఉన్నవారికి వారి యొక్క కులదైవం గురించి తెలుస్తుంది. కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ సిటీ లైఫ్లోనే బ్రతికిస్తూ ఉన్నారు. వారు ఏమాత్రం కూడా ఎటువంటిని అసలు పట్టించుకోవడం లేదు. మీ కులదైవాన్ని కూడా మంచిగా ఆరాధించుకోవాలి. ఇక ఇప్పటి వరకు అయితే తులారాశి వారు ఎంతో నష్టపోవడం జరిగింది. అంటే రాశి చక్రంలో 12 రాశిలో చూసుకుంటే ఆర్థిక చాలా ఎక్కువ శాతం నష్టపోయింది మాత్రం ఖచ్చితంగా ఈ తులారాశి వారు అని చెప్పుకోవాలి. కానీ ఆర్థికంగా నష్టపోయినట్లు ఏ రాశి వారు నష్టపోలేరు. కానీ మీరు ఇక ఆ నష్టం ఉంది తీరిపోలేకపోయారని మనం గమనించవచ్చు. దానికి కారణం మీరు మీ కులదైవాన్ని మర్చిపోవడమే. కులదైవాన్ని మీరు మర్చిపోతే మాత్రం మీకు చాలా రకాల సమస్యలు ఏర్పడతాయి. ఈ సమస్యలకు కారణం అనేది తెలియక మనం సతమతమవుతూ ఉంటాము. ఎప్పుడు మనకే ఎందుకు ఇలా జరుగుతుందని ఆలోచనలో పడిపోతూ ఉంటాము. వెంటనే మీ పెద్దవారిని కులదైవం గురించి అడిగి తెలుసుకోండి. మీకు కూడా దైవం ఎవరు అని ఆ కులదైవాన్ని మీకు కుదిరితే ఆ వారి యొక్క విగ్రహాన్ని కానీ లేదంటే చిత్రపటాన్ని కానీ ఇంటికి తీసుకొని రండి. అలా కుదరదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కులదైవం పేరట కులదైవం ఎవరు అని తెలుసుకొని నిత్యం ఆ దేవతను స్మరించుకుంటూ లేదంటే ఆ దేవతను పూజించుకుంటూ ఆరాధించుకుంటూ ఆ దేవతను నిత్యం మీరు పూజ చేసుకోవాలి. ఇలా చేస్తే మీకు ఆ దేవత కటాక్షం అనేది మరింత పెరుగుతుంది. అలాగే మీరు ఇక్కడ చేయవలసిన మరొక పని ఏమిటంటే మీ కులదైవాన్ని మీ ఇంటికి తెచ్చుకోవాలి అనుకుంటే పెద్దవాళ్ళను ఒక మంచి రోజు అడిగి ఆ రోజున మీ ఇంట్లో కులదైవాన్ని ప్రతిష్ఠించుకోవాలి. మీరు ఎంత పెద్ద స్థితిలో ఉన్నా సరే, ఎంత పెద్ద ధనవంతులైనా సరే, దైవం ముందు
అవేమీ పనికిరాదు. మనం ఏది కూడా దైవం అనుగ్రహం లేనిదే పొందలేము. కాబట్టి తులారాశి వారు వెంటనే ఆ దైవానికి సంబంధించినటువంటి పనినైనా సరే నిర్లక్ష్యం చేయడం అసలు మంచిది కాదు. కాబట్టి మీరు మీ కులదైవం గురించి మీ పెద్దవారిని అడిగి ఖచ్చితంగా తెలుసుకోండి. ఈ తులారాశి వారు వెంటనే చేయవలసిన పని ఏమిటి అంటే, మీరు ఎక్కువగా ఎదుటి వారిని నమ్ముతారు. ఇలా నమ్మడం తక్షణమే ఆపేయండి. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా ప్రక్క వాళ్ళని గుడ్డిగా నమ్మిస్తూ ఉంటారు. ఈ రాశివారు మనసులో ఏ విషయాన్ని దాచుకోకుండా అందరికీ ఓపెన్గా చెప్పేస్తూ ఉంటారు. తులారాశి వారు ఎప్పుడు కూడా విపరీతంగా కష్టపడుతూ ఉంటారు. అలాగే ప్రతి పనిని ఎంతో శ్రద్ధగా చేస్తూ ఉంటారు. కానీ చివరిగా ఆ పని విఫలమవుతుంది. దానికి కారణం అందరికీ ఓపెన్గా అందరికీ దగ్గర ఉండటం. కాబట్టి మీరు ఎప్పుడైనా ఏదైనా పని చేయాలనుకుంటే ఆ పని గురించి ఎవరికీ చెప్పకుండా శ్రద్ధగా కష్టపడి చెయ్యండి. మీకు కూడా దైవం ఆశీర్వాదంతో ఆ పని ఖచ్చితంగా విజయవంతం అవుతుంది. ఒకవేళ మీరు ఈ పని గురించి ఎవరికైనా చెప్పుకుంటే కానీ మొదలు పెట్టాక చెప్పుకోవచ్చు. తులారాశి వారు చాలా టాలెంట్గా ఖచ్చితంగా ఉంటారు. ఈ రాశి వారికి ఎదుటివారి నుండి ఎటువంటి సహాయం ఉండదు. కానీ ఎదుటివారి నుండి కొంచెం సపోర్టు మాత్రం దొరికితే అవకాశం వాడుకుంటారు. కానీ అలాంటి సపోర్టు మీకు లేకపోవడం వలన మీరు భయపడుతూ ఉంటారు. కానీ ఇక నుండి మీరు బాధపడవలసిన అవసరం లేదు. మీ ఇంట్లో మీకు అన్ని అనుకూలంగా ఉండబోతున్నాయి. మీరు పడిన కష్టానికి తగినట్లుగా ఫలితం అనేది అతి త్వరలో మీకు దక్కుతుంది. ఇప్పటి నుండి మీరు చేసే మంచి పనుల ఫలితం మీకు దక్కుతుంది. ఇక ఇప్పటి వరకు కర్మ ఫలితాలు ఏవైతే మంచిగా చేశారో వారికి అంతులేని అదృష్టం కలగబోతుంది. ఇక నుండి ఈ తులారాశి వారికి మంచి రోజులైతే చెప్పుకోవాలి. ఫిబ్రవరి 12 పౌర్ణమి తర్వాత మీకు రాబోతున్న అతిపెద్ద గుడ్ న్యూస్ ఏమిటి అంటే, పెళ్ళి కుదరట్లేదు అని బాధపడే వారికి అనుకోకుండా సడన్గా మంచి సంబంధం కుదురుతుంది. అలాగే మంచి జాబ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి మంచి స్థాయిలో జాబు అనేది వస్తుంది. అలాగే మీరు ఏదైనా వాహనం కానీ ఇల్లు కానీ స్థలం కానీ కొనాలనుకుంటే ఇవన్నీ కొన్ని సమయం ఆసన్నమైంది. అలాగే ఎవరైతే విదేశాలలో చదువుకోవడానికి రాసి ఉంటుందో వారి కళ పౌర్ణమి తర్వాత నెరవేరబోతుంది. ముఖ్యంగా ఈ రాశివారు వ్యాయామం మీద శ్రద్ధ తీసుకోవాలి. అలాగే రాశివారి అనారోగ్య సమస్యల నుండి విముక్తి కలుగుతుంది. తులారాశి వారికి నుండి ఎవరికి భయపడవద్దు. ఎందుకంటే ఇక నుండి జరుగుతుంది. రోజు మీ కులదైవం దగ్గర దీపం వెలిగించి దీప నైవేద్యాలు సమర్పించి నమస్కారం చేసుకోండి చాలు. మీ జీవితంలో ఎలాంటి కష్టాలు ఉండవు. అలాగే వారు వీలైనంత పేదవారికి దాన ధర్మాలు చేయండి. ఇలా చేస్తే మీకు అంతులేని కొన్ని ఫలితం సిద్ధిస్తుంది. తులారాశి వారు ఎప్పుడు గోమాతను ఆరాధించాలి. ఎందుకంటే గోమాత సర్వదేవతల స్వరూపం. కాబట్టి ప్రతిరోజు గోమాతను పూజిస్తే మీకు ముక్కోటి దేవతల ఆశీర్వాదం అనుగ్రహంతో సకల శుభాలు పొందుతారు. అలాగే తులారాశి వారి ఇంట్లో దీపారాధన చెయ్యాలి. ఇలా నిత్యం దీపారాధన చేసి మీ కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి. తులారాశి వారు ఆదివారం రోజున దుర్గాదేవికి కుంకుమ పూజ చేసి మినుములు దానం ఇవ్వాలి. అలాగే శనివారం రోజున శివాలయంలో శివుడికి అభిషేకం చేసి శనగలు దానం ఇవ్వాలి. ఇలా చేస్తే తులారాశి వారికి అంత మంచి జరుగుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.